మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత బలాన్ని అందించి రాష్ట్ర సాధనకు జీవితాంతం అంకిత భావంతో కృషి చేసిన ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి పిలుపునిచ్చారు. ఆయన జయంతి సందర్భంగా మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్లు మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత దిశా నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమానికి చివరి శ్వాస వరకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఉద్యమ నిర్మాణంలో కేసీఆర్ కు వెన్నంటి నిలిచి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భూపాలపల్లి జిల్లాకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ సార్ పేరు పెట్టడంతో పాటు ఆయన జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకోవడం ఆయనపై ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. జయశంకర్ సార్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవలో ముందుకు సాగడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ జుబేర్ అహ్మద్, దీపక్ కుమార్, నాయకులు కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు శేషులు మన తెలంగాణ ప్రదాత జయశంకర్ గారి ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జయంతి ఘనంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమైన అందరూ కూడా ప్రజాప్రతినిధులు, ఎక్స్ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎప్పుడైతే మద్రాసు నుంచి మరి తెలంగాణలో నిజాంలో కలిసినప్పటి నుంచి కూడా ఆయన మనోవేదన మనం చూడలేము. ప్రతిసారి ఆయన తెలంగాణకు ఘోరమైన అన్యాయం జరుగుతున్నది అనేది ఎప్పుడైతే మనకు మద్రాసుకి వెళ్ళొచ్చి ఆంధ్రలో మన దాంట్లో కలిసిండ్రో ఆయన ఆ రోజు నుంచే అంకురార్పణ చేసిండ్రు. మన తెలంగాణ మనకు కావాలనేదే ఆయన నినాదం. సరే, దానిలో నుంచి మనకు కొంత మహారాష్ట్రకు కొంత పోయింది, మన నిజాం గవర్నమెంట్కి వెళ్ళి కొంత కర్ణాటక పోయినా కూడా మిగిలిన ప్రాంతాన్ని మరి అభివృద్ధి పరచుకోవాలనుకుంటే ఇటు నీటి వనరులు ఉన్నాయి మన దగ్గర, అనేకమైన అభివృద్ధి చేసుకోవడానికి వనరులు ఉన్నాయి మన దగ్గర. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చెలాయించే విధానం చూసి ఆయన చెలించిపోయి మరి ఆ రోజు మరి స్పీకర్ పదవి ఇస్తే మన నాయకుడు శ్రీ కేసీఆర్ గారు ఆ రోజు ఆయన ఒక ఆలోచన విధానం చేపట్టుకున్నప్పుడు ఆయనకు ఏ విధంగా తెలంగాణ మనము గతంలో ఏ విధంగా మనం ఉంటుంది, ఇప్పుడు ఎంత ధనవంతమైన రాజ్యం ఉండే మన తెలంగాణ, ప్రపంచంలోనే ధనవంతమైన రాజ్యాన్ని మన వనరులన్నీ కొల్లగొట్టి వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ మనందరినీ కూడా బికారీలు చేసే పరిస్థితుల ఉద్యోగాలు వాళ్ళకే ఒక అటెండర్లు తప్ప ఏ ఆఫీసర్ అయినా కూడా ఎల్డీసీ నుంచి మొదలుకుంటే మీది ఆఫీసర్ల వరకు కూడా ఆంధ్ర వాళ్ళనే అపాయింట్మెంట్ చేసుకొని అక్కడ వాళ్ళే ముఖ్యమంత్రులు రావడం, మన వాళ్ళనందరినీ ఒక బానిసలుగా చూసుకోవడం. మరి అప్పుడు అన్ని రోజులు చేసిన మొఘలులు చేసిన రాజ్యం చూసినాం, ఇంగ్లీష్ వాళ్ళు చేసిన రాజ్యం చూసినాం. మరి వీళ్ళు వచ్చిన తర్వాత మరి తెలంగాణ ఆంధ్ర మరి ఏర్పాటు కావాలనేది ఆయనకు దృఢ సంకల్పంతో మన కేసీఆర్ గారికి మరి ఏ వనరులు మనకు లాస్ అవుతున్నాయి, మనం నీటి వనరులు ఏడుకోకపోతూ ఉద్యోగాలు ఎట్లా కోల్పోతున్నాం, నిధులు ఎట్లా మన దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, మరి అదేవిధంగా నీటిపారుదల విషయంలో ఏ విధంగా చేయాలి. ఈరోజు మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రపంచంలో లేని విధంగా 702 పిల్లర్స్ కూలబడితే మాట్లాడుతున్నారు. తెలంగాణ సస్యశ్యామలం చేసి ఆయన మేధాశక్తిని ఉపయోగించే దాంట్లో మరి కేసీఆర్ గారికి మరి సహాయపడ్డ వ్యక్తి, ప్రముఖ వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారి జయంతి సందర్భంగా మేమందరూ కూడా ఆయనకు మేము శుభం పలికి ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క సిద్ధాంతాలను మేము ఖచ్చితంగా పాటిస్తాం. ఆయన కోరుకున్న మరి ఇప్పుడు దరిద్రులు కొంతమంది వచ్చి మనం పోతా ఉంటుంటే ఇప్పుడు మధ్యలో కొంచెం స్టకప్ అయింది. మళ్ళా 1-2 సంవత్సరాల్లో మళ్ళీ ఆయన కన్నా కళలు ఏవైతే కొన్ని మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడానికి మన నాయకుడు కేసీఆర్ గారు మరి దృఢ సంకల్పంతో ఉండి ఆయన ఆశయాలు పూర్తి చేస్తామని సందర్భంగా మనవి చేస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము ఆయన ఘనంగా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జన్మదినం సందర్భంగా జయంతి సందర్భంగా ఈ రోజు మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ఘనంగా వారి నివాళులు అర్పిస్తా ఉన్నాం. మరి నాటి వరంగల్ జిల్లా నేటి హనుమకొండ జిల్లా అయిన ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలో జన్మించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు యావత్ తెలంగాణ ప్రజలకు ఒక దిక్సూచిగా నిలబడ్డారు. ఆ జన్మాంత బ్రహ్మచారిగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఇక్కడ ప్రజల బతుకులన్నీ కూడా బాగుపడతాయి. సమైక్య రాష్ట్రంలో ఇటు నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లలో అసమానత, ఉద్యోగ నియామకాలు అసమానత, నిధులైతే పూర్తిగా మరి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ వ్యవస్థ చేతిలో గుప్పిట్లో సమైక్య రాష్ట్రం ఉండే కాబట్టి అన్యాయం జరుగుతుందని చెప్పేసి 1952లో మొదటి దశ ఉద్యమంతో మొదలు పెట్టుకుని ఆయన జన్మాంతం అంటే చనిపోయేంత వరకు కూడా ఒకే ఒక్క శ్వాస ఊపిరిగా తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా బతికినటువంటి గొప్ప మహనీయ వ్యక్తి మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్. నాడు మొదటి దశ పోరాటం కావచ్చు, మలి దశ పోరాటంలో కావచ్చు, లక్షలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది మేధావులకు శిక్షణా తరగతులు పెట్టి తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని, అసమానతలన్నిటి కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో నింపి జాగృతం చేసి మరి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలొగించే దిశగా ప్రయత్నం చేశారు. మరి మధ్యలో చాలా ఉద్యమాలు వచ్చాయి. చిన్నారెడ్డి గారి హయాంలో కావచ్చు, మరి మాధవరెడ్డి గారి హయాంలో కావచ్చు, ఇంద్రారెడ్డి గారు కావచ్చు, తెలంగాణ కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేవలం కేసీఆర్ గారితో మాత్రమే తెలంగాణ రాష్ట్రం సాధన అవుతుంది, ఆయన మాత్రమే తెలంగాణ తీసుకురాగలడని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. అందుకే జయశంకర్ గారు ఆవిర్భావం చేసిన తర్వాత అద్భుతమైనటువంటి వారి యొక్క మేధా సంపత్తిని ఉపయోగించి రాష్ట్రం మొత్తం నలుమూలల నలుచెరువుల అందరినీ సమైక్యం చేసే విధంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే వారు వెన్నంటి ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంత పోరాటం చేసినటువంటి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో మరి సూర్యచంద్రులు ఉన్నంత కాలం కూడా వారు సజీవంగానే ఉంటారు, భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ. బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కల్లారా చూడాలని తపన వారిది. వారితో మేము సుదీర్ఘ ప్రయాణం చేసిన తెలంగాణ ఉద్యమంలో వారితో ఒకే కారులో ప్రయాణం చేసే భాగ్యం కూడా మాకు దక్కింది. ఆదిలాబాద్ జిల్లాలో కేసీఆర్ గారి బస్ యాత్ర సందర్భంగా ఆయన అనువనువు ప్రతి క్షణం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించి అసూలు వాసిన మహానీయునికి యావత్ తెలంగాణ సమాజం మరి నిండు మనసుతో నివాళులర్పిస్తూ వారి యాదిలో ఎప్పటికి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఆత్మకు శాంతి చేకూర్చే భగవంతుడు అన్ని విధాలుగా వారికి మరి శాంతి చేకూర్చే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. జై ప్రొఫెసర్ జయశంకర్ సార్. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఘనంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఆయన బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త, ఉద్యమ రూపశిల్పి. ఆయన జీవితమే తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకితం చేసిన యావత్ తెలంగాణలో ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆయన ఊపిరి, శ్వాస, జీవితం అంతా తెలంగాణ రాష్ట్రం కోసమే. ఆయన నిరాడంబర జీవితాన్ని తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేసిన వ్యక్తి. తెలంగాణ యువతకు నీళ్లు, నిధులు, నియామకాల్లో ఆంధ్ర దోపిడీని ఎప్పటికప్పుడు తెలంగాణ యువతకు ఎప్పటికప్పుడు చెప్పి ఉద్యమం వైపు మలిపినటువంటి వ్యక్తి. మరి ఆ రోజు మలిదశ ఉద్యమానికి రూపశిల్పి అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం, తెలంగాణలో మన తెలంగాణ ప్రజలున్నంత కాలం ఆయనను మర్చిపోలేము. ఆయన ఒక గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా మేము జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. జోహార్ జయశంకర్ గారు, జోహార్ ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారు.